మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నారు. చాలండి. ఇక్కడి నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత అదిగో అట్ట ఆషామాషిగా లెక్కలేనట్టుగా బయటకు అటు ఇటు పొద్దుగూకులు డిస్టర్బ్గా తిరగకూడదు. మనం దేవుని మందిరంలోకి వచ్చాం, ఒకవేళ అత్యవసరం అయితే దాన్ని చాలా భయంతో వెళ్ళాలి బయటికి. అలాగే దేవుని యొక్క మాటల యందు శ్రద్ధ నిలపాలి. దేవుని ఆరాధించేటువంటి మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు, అంటే భయభక్తులు అనేవి మన ప్రవర్తన కనపరుస్తాయి. మనం ఎట్లా నడుచుకుంటున్నామో, ఎలా ఉంటున్నామో, బయట ఎట్టుంటున్నామో, బయట అలాగే మందిరంలో కూడా ఉంటున్నామా, మందిరానికి వస్తున్న మనం బయట కూడా ఎలాగ ఉంటున్నాం, రెండింటినీ మనం ఆలోచనలో పెట్టుకొని లోకము యొక్క తీరు బయట ఒకటి లోపల ఒకలా ఉండొచ్చేమో, కానీ మనం దేవుని కోసం అప్పగించుకున్న తర్వాత నీవు దేవుని బిడ్డగా అనేకులకు కనబడేటట్లుగా నీ ప్రవర్తన కనబడాలి, నీ మాట కనబడాలి. 40 రోజులు మన భక్తి, మనం ఒక్కసారి దేవునితో చేసుకున్న ఒప్పందము ఏదైతే ఉందో అది కడ వరకు, మన కాలాన్ని ముగించే వరకు మనం దాని మీద నిలవబడగలగడానికి మనము దాన్ని కొనసాగించాల్సిన వారమై ఉన్నాం. ఏదో తాత్కాలికంగా తూతు మంత్రంగా ఒక పూట అట్ట, ఒక పూట ఇట్ట, మందిరంలో ఇట్ట, బయట అట్ట, ఇవన్నీ కూడా దేవుడు మెచ్చడు. పాస్టర్ గారు సర్దుకొని పోవచ్చేమో, ఒకవేళ నా స్థాయికి పోనీ వాళ్ళని ఏమైనా అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేను అనుకోవచ్చేమో, అనుకొని మీకు చెప్పలేకపోవచ్చేమో. కానీ కొన్ని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగా మన ప్రవర్తన కొనసాగించాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీ అనబడేటువంటి సంఘాన్ని గురించి పలుకుతూ రాయబడినటువంటి మాట, ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము, ఆయన చెప్తున్నటువంటి మాట, సంఘము యొక్క స్థితిగతులను ఎరిగి ఆ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, అదండి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తులు కొరింథీ అనబడేటువంటి సంఘాన్ని గురించి, వారికి ఉన్న గుణ లక్షణాలను గురించి, వారికి ఉన్నటువంటి మంచితనం గురించి, వారు చేస్తున్న భక్తి జీవితం గురించి, వారికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఎరిగినటువంటి, తెలుసుకున్నటువంటి, చూస్తున్నటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, మీరు ఏ లోపము లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు అని సంతోషంగా చెప్పగలుగుతున్నాడండి. ఆ సంఘములోనట ఏ లోపము లేదని దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వారిని గురించి దైవజనుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే వారిలో ఉన్న మంచితనం ఆయన్ని పొగిడేటట్లుగా చేస్తుంది, వారిని కనపరిచేటట్లుగా చేస్తుంది. వారి నడవడిక కావచ్చు, వారి మాట కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, వారి భక్తి జీవితం కావచ్చు, ఏదైతే దైవజనుడు చూస్తున్నాడో ఆ చూస్తున్నటువంటి వారి క్రియలు, వారి ప్రవర్తన దైవజనుడిని మెప్పించిందండి, దైవజనుడిని ఆనందపరిచింది.
ఇప్పుడు దైవజనం నోట ఏమొస్తుందో తెలుసా? ఏ కృపావరమునందును మీరు లోపము లేకుండా ఉన్నారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు అదండి. మనమందరము కూడా తాత్కాలికమైనటువంటి ఇక కొంతకాలం మట్టుకే ఈ భూమి మీద మన మనుగడ. అది ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, పేరు పొందినవారు కావచ్చు, పేరు లేనివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు, మంచివారు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, అపవిత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడిచ్చిన కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే అయినను వాటి వైభవము ఆయాసమే తక్కువేనండి. ఇంకెందుకు నన్ను దేవుడు తీసుకోలేదని చెప్పాను చాలామంది అంటూ ఉంటారు నాతో. ఎందుకంటే ఆ బాధకి పడలేక వృద్ధాప్యం మందు కలిగేటువంటి శోధన కావచ్చు, ఆ బాధను బట్టి పలుకేటువంటి మాట ఇక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే పోతుంది. దేవుడు ముందుగానే చెప్పాడు, వాటి వైభవం అట ఆయాసము దుఃఖంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. అయితే దేవుడు ఇచ్చినటువంటి కాల పరిమితిలో ఈ భూమి మీద మనం బ్రతకడానికి కొంతకాలం మట్టుకే. ఆ కొంతకాలం తర్వాత పరిస్థితి ఏంటి? అది కదా మన భక్తి జీవితం నిన్ను నన్ను మనలను ముందుకు నడిపించగలిగేది. దానికోసం మనం భక్తి చేస్తూ ఉంది. ఇగో ఈ 30 సంవత్సరాల కోసం, 50 సంవత్సరాల కోసం, 40 సంవత్సరాల కోసం చక్కగా 3 పూట్ల ఆహారం దొరికితే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, ఆస్తిపాస్తులు ఉంటే చాలు, ఇక అన్నీ ఉంటే చాలు అని అనుకొని అంతవరకు మట్టుకే మన జీవితం అయి ఉంటే మనం దౌర్భాగ్యులము అని అంటాడు పౌలు గారు. ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షించిన ఎడల, క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనకంటే దౌర్భాగ్యులకి ఎవరు లేరు అని అంటాడండి. అంటే ఈ జీవితం మట్టుకే మనం ఆలోచన చేయకూడదు. మనకంటూ మరొక జీవితం ఉంది, మరొక పరలోకం ఉంది. దేవుడు అంటాడు, తాను నా నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపైన, అంటే అక్కడికి ఒక లోకం ఉన్నట్టేగా. ఆయన ఎక్కడున్నాడు? అందుకే ఆయన చెప్తాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములు కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందున విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట ఎన్నున్నాయంట అనేక నివాసములు. ఎక్కడున్నాయంట? ఈ భూలోకంలో మాత్రమే కాదు, పరలోకములో ఉన్నటువంటి తన తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలండి. ఈ స్థలం మాత్రమే కాదు, ఈ 5 సెంట్లు 10 సెంట్లు, ఈ ఎకరా 10 ఎకరాలు మాత్రమే కాదు, ఇదే ఇక్కడే మనం ఉండిపోమండి. మీరు ఎంత చేసినా, ఎంత సంపాదించినా, లేకపోతే ఎంత కూడగట్టుకున్నా, నాది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నా ఇది మనకు శాశ్వతమైనది కాదంట. నీవు నేను నివసించాల్సిన స్థలం మరొకటి ఉంది, అది నిత్య రాజ్యమైనటువంటి పరలోకం. ఆ పరలోకంలోకి అడుగు పెట్టడానికి ఆయన ముందుగానే మనల్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఇక నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. ఏ టెన్షన్ పెట్టుకోవాల్సిన పనిలే, మీ అందరికీ అక్కడ అవకాశం ఉంది. అంత ఇరుగ్గా ఇబ్బందిగా ఉండేటట్లుగా లేదు. లేని ఎడల నేను మరలా తిరిగి అవసరమైతే చెప్తా. నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. సిద్ధపరచడానికి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఏం చేస్తాం? ఇంటిని శుభ్రంగా దుప్పట్లు పరుస్తాం, మంచిగా కొత్త వాటర్ బాటిల్. మేము చేసే పని అయితే ఎవరైనా వస్తున్నారు అనుకో, ముందుగానే ఎక్కడెక్కడ ఏమి వాళ్ళకి అసహ్యంగా కనపడకుండా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎల్లప్పుడూ అట్టగే ఉంటుందా అని కాదు, కానీ ఎవరైనా వస్తున్నారన్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాం. అలాగే దేవుడు నీ రాకడ కొరకు, నీ స్థలం కోసం ఆయన ఏం చేస్తున్నాడట? సిద్ధపరచడానికి వెళ్ళాడు, దాన్ని ముస్తాబు చేయడానికి వెళ్ళాడు ఆయన. నేను వెళ్ళి
మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. అదండి, ఎవరి దగ్గర ఉంచుకోవడానికి? దేవుని దగ్గర ఉంచుకోవడానికి. అంటే ఈ భూలోకంలో ఉండగానే దేవునికంటూ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో నాకంటూ ఒక స్థానం ఉంది, ఆ స్థానం కొరకై నేను కూడా చేయాల్సిన పని చేయాలి. కాదని చెప్పని వ్యతిరేకిస్తే చిన్న కుమారుడు అంట తండ్రి అంట ఉండటానికి అవకాశం ఉన్నప్పటికీ దూరదేశం వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరేం చేస్తారు? నష్టపోయిన తర్వాత కళ్ళ ముందు కన్నీరు కనపడుతున్నప్పుడు, ఇప్పుడు తండ్రి నీ ఇంటి దగ్గర నేను పనివాడిగా కూలోడిగా ఉన్నా సరిపోయేది నాయన, అనవసరంగా గేటు దాడి బయటకు వచ్చాను, నేను నష్టం ఇక చాలు, నేను నీ దగ్గర ఉంటానయ్యా అని చెప్పానండి. మరలా తిరిగి తండ్రి ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఇంటి దగ్గర స్థలం ఉందా లేదా? స్థానం ఉందా లేదా? లేదు. గెట్అవుట్ అన్నాడు ఆయన. లేదు కదా. ఇదిగో తప్పిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు నిన్ను నన్ను హక్కును చేర్చుకోగలిగినటువంటి తండ్రి అవకాశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనుండే స్థలంలో నీవు కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. మనకొక ప్లేసు, మరొకరికి ఇంకొక ప్లేస్ కాదు. అయిన వాళ్ళకి ఒకలాగా, కాని వాళ్ళకి ఒకలాగా కాదు. తెలిసిన వాళ్ళకి ఒకలాగా, తెలియని వాళ్ళకి ఒకలాగా కాదు. ఇది తారతమ్యాలు మన దగ్గర ఉంటాయి. కొంతమందిని గేడు బయట నిలబెడతాం, కొంతమందిని లోపలికి తీసుకెళ్తాం, కొంతమందిని బెడ్రూమ్లో కూడా తీసుకుపోతాం. ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతాం. దేవుడు నీకు నాకు మనందరికి ఇస్తున్నటువంటి చక్కటి సందేశం ఏంటంటే, నేనుండే స్థలంలో మీరును ఉండలాగున మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన స్థలంలో ఉండాలి అనంటే, ఆయనతో ఉండాలి అనంటే, ఆయన గుణగణాలను కూడా మనం కలిగిన వారమై ఉండాలండి. ఆయనకి నచ్చినటువంటి బిడ్డలుగా మన ప్రయత్నం ఈ భూమి మీద చేసిన వారమై ఉండాలి. మన భక్తి జీవితం దేవునికి నచ్చినట్లుగా కొనసాగించినటువంటి వారమై ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి భక్తిని మనం చేసినటువంటి వారముగా ఉండగలిగినప్పుడు ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండడానికి ఆయన అవకాశం ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం చదివిస్తే మాట ఏమిటంటే, దేవుని కోసం, దేవుని రాకడ కోసం సిద్ధపడినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ కొరింథీ సంఘమట ఏ లోపము లేకుండా ఉందట. లోపం లేకుండా ఉంది. ఉప్పు ఎక్కువైతే కూర కూడా తినలేము మనం. అవసరమైతే పస్తైనా ఉంటాం. కారం ఎక్కువైందంటే, లేదా సప్పంగా ఉందంటే, అంటే ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా మింగుడు పడదు మనకి. అంటే ఏ లోపం లేకుండా అన్ని సవ్యంగా ఉంటే 4 ముద్దలు ఎక్కువే తినగలుగుతుంది. అంటే తిండి విషయంలోనే లోపం లేకుండా అంత జాగ్రత్తగా నువ్వు ఆశపడగలుగుతూ ఉన్నావే, పరలోకం కొరకైనటువంటి ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో నీ నుండి ఆశించినటువంటి, నీ నుండి కోరుకుంటున్నటువంటి, నీ నుండి ఆయన ఎదురు చూస్తున్నటువంటి గుణలక్షణాల్లో నువ్వు ఎక్కడైనా ఆయన సర్దుకుంటాడులే. ఇంకెన్ని రోజులు సర్దుకుంటాడు ఆయన? సర్దుకోవటానికే కదా సమయం అంతా ఆయన ఇస్తా ఉన్నాడు. సంవత్సరం అనే దయాకిరీటాలను ఇస్తానే ఉన్నాడు. కాబట్టి ఏ కృపావరమందును లోపము లేకుండా కొరింథీ సంఘము కనబడుతూ ఉండగా దైవజనుడు ఇస్తున్న సాక్ష్యము, వారు రాకడ కొరక ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ రాకడ కొరక ఎదురు చూస్తున్న వారిలో ఏ లోపము కూడా ఉండకూడదని దైవజనుని ఆశను సంతృప్తిపరిచారు వాళ్ళు. ఆ ఆశను వారు నెరవేర్చినటువంటి వారు అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకోవడానికి చాలాసార్లు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకానొకసారి ఆయన దేవుని యొక్క స్వార్థ ప్రకటించి వస్తూ ఉండగా ఆయనకి బాగా ఆకలైందంట. దారి మధ్యలో కనబడుతున్నటువంటి అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడంట. ఏమైనా ఒక కాయన దొరికితే ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడంట. చెట్టు అయితే బాగా కనపడతా ఉంది, పచ్చగా కనపడతా ఉంది, నిండుగా కనపడతా ఉంది, గ్యాప్ లేకుండా పొట్టి ఆకులు కనపడుతున్నాయి, కాయ లేదు. ఆయన అక్కడే ఏం చేశాడు? ఆయన ఏమన్నాడు? చెప్పించేశాడు. అది మరుసటిసారి ఆయన వచ్చేసరికి అది ఎండిపోయింది.
కొన్నిసార్లు ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తులంగా ఉండి సిద్ధపడినటువంటి వారమై ఉండాలండి. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు మనము ఆయనను మెప్పించే వారమై ఉండాలి, ఆయన గణపరిచే వారమై ఉండాలి, ఆయన సంతోషపెట్టేటువంటి వారమై ఉండినట్లుగా మనలో ఏదో కొంత భక్తిని కనపరిచే విధంగా మనం ఉండాలండి. అపోస్తలుడైన పేతురు గారు అంటాడు సంఘాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ, అక్కడున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు పైకి భక్తి కలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారంట. అంటే భక్తిలో ఉన్న సారమేందో, భక్తిలో ఉన్న రుచేందో అది అనుభవించకుండానే పైకెట్టున్నారంట, భక్తి కలిగిన వారుగా ఉన్నారంట. అంటే చేసిందంతా కూడా వృధా అయిపోయింది, సమయం అంతా వృధా అయిపోయింది. వారు చేసిన భక్తి జీవితంలో వారు ఏమాత్రం కూడా నిలవబడడానికి యోగ్యులుగా కలిగారు. వాళ్ళు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, అక్కడ కొరింథీ సంఘము ఏ లోపము లేకుండా దేవుడు ఇచ్చిన కృపావరాలను సద్వినియోగపరుచుకుందట. ఈ ఉదయకాలము నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఓ దావుగూడూరులో ఉన్న సంఘమా, ఓ బెత్లెహేము ప్రార్థనా మందిరంలో ఉన్న సంఘమా, నీలో ఏ కృపావరము లోపము లేకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అది పాటలో కావచ్చు, మాటలో కావచ్చు, పరిశుద్ధతలో కావచ్చు, అలాగే పరిచర్యలో కావచ్చు. ఎక్కడ ఎలా నీవు దేవునికి మహిమకరంగా కొనసాగలుగుతా ఉన్నావో ఆ మహిమ కలిగినటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన నిన్ను గణపరచాలని ఇష్టపడతా ఉన్నాడు, ఆయనని హెచ్చించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రాకడలో నీకంటూ ఒక స్థానాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనము చేయటువంటి ప్రయత్నమన్నింటిలో కూడా, మనం చేయ ప్రతి పని అన్నింటిలో కూడా ఇదిగో కృపావరమునందరూ మనం లోపము లేని వారమై ఉండాలి. ఆమెట్ట ఏమట్ట అది కూడా ఒక లోపమే. ఏ కృపావరమునందును నీ వరకు నీవు ఎట్లా ఉన్నావు పరిశీలన చేసుకోగలిగితే నీ వరకు నీకు దేవునికి మాత్రమే నువ్వు పోలిక పెట్టుకోవాలండి. పోలిక ఎవరితో పెట్టుకోవాలి? దేవునితో, పక్కన వాళ్ళతో కాదు. వాళ్ళు ఎడిపోతే మనకి ఎవరితో పోలిక పెట్టుకోవాలి? నా దేవుని యొక్క పరిశుద్ధతకు నేను ఎలా ఉన్నాను, నా దేవుని యొక్క మాటకు నేను ఎలాగున్నాను, నా దేవుని యొక్క క్షమాగుణానికి నేను ఎలా ఉన్నాను, ఇది మనకు కలిగిన వారమై ఉండాలి. ఇద్దరు భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తున్నటువంటి ఇద్దరిలో సుంకరి ఒకరు, పరిసయుడు మరొకరు. సుంకరేమో తన పని దాన్ని చేసుకుని వెళ్ళాడు. అయ్యా నేను పాపినయ్యా, దోషినయ్యా, నన్ను క్షమించయ్యా, అయిపోయింది. పక్కన ఉన్నటువంటి పరిసయుడు అంటాడు, ఇదిగో ఈ సుంకరి వల్ల నేను ఉన్నందుకు అసలు అతనితో నీకేం పని? అంటే పక్కన వాళ్ళు ఏళ్ళు చూపించేటువంటి అవకాశం, ఆలోచన మరి నీకు నుంచి నీ చేయి ఎన్ని చూపిస్తున్నాయి? దేవుడు మెచ్చలేదండి. సుంకరి ప్రార్థన మాత్రం అంగీకరించాడు, పరిసయుడి ప్రార్థన తృణీకరించాడు. నేను అది చేశాను అన్నాడు, ఇది చేశాను అన్నాడు. కుదరలా, ఏ వర్కౌట్ కాలే. చేసిన ప్రార్థన అంతా సుంకరి కంటే ఇతనే ఒక అరగంట ఎక్కువ చేసింది. చెప్పే మాటలన్నీ అక్కడ చూస్తుంటే అక్కడ అతని గురించి రాయబడిన మాట, ఇతని గురించి రాయబడిన మాట, ఇద్దరి మాటలు ఎక్కువ మాటలు పరిసయుడే మాట్లాడాడు, కానీ ప్రయోజనం లేని మాటలు మాట్లాడాడు. ఏది మాట్లాడాలో అది మాట్లాడగలిగితే దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఏ కృపావరం నందును మనం లోపము లేని వారమై ఉండినట్లుగా దేవుడు మనల్ని గమనిస్తా ఉన్నాడు. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభుల వారికి కొద్ది గంటల్లో సిలువ వేస్తారనగా ఆయనకు ముందుగానే తెలిసి గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన తన చెమటను రక్తముగా కార్చి ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించు, లేదంటే కొనసాగించని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో తనతో పాటు వచ్చినటువంటి శిష్యులందరినీ కూడా ఆయన ఒక కంట కనపెడతానే ఉన్నాడండి. తన పని దాన్ని చేసుకోలే. మరలా వచ్చి ఏం చెప్పాడు శిష్యులతోటి? అయ్యా ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేరా?
3 సార్లు వచ్చి వారిని హెచ్చరించాడు. 3 సార్లు కూడా వారు నిర్లక్ష్యపరిచారు. అంటే వారిలో ఉన్నటువంటి లోపం ఏంటి? ప్రార్థించేటువంటి లోపాన్ని ఆయన గుర్తెరిగి ఉన్నాడు. అక్కడ చెప్పిన మాటే 3 సార్లు చెప్పడానికి గల కారణం ఏంటి? ఏ లోపమైతే వారిలో ఉందో ఆ లోపాన్ని సరిచేయడానికి ఆయన 3 సార్లు ప్రయత్నం చేశాడు. సేవకుడు 10 సార్లు చెప్పినా పొద్దుగూకులు పాస్టర్ గారు ఇదే చెబుతున్నాడు అంటే ఎక్కడ మనం తప్పిపోయాం దాన్ని సరి చేసుకోగలిగినప్పుడు దేవుడు మరలా తిరిగి ఆ మాట మనకు వినిపించడండి. అది వినిపిస్తున్నాడు అంటే ఎక్కడో మనం వెనకడిగి వేస్తున్నాం మన భక్తి జీవితంలో. కనుక అందుకు ఆయన వినిపిస్తా ఉన్నాడు. ఆయన 3 సార్లు శిష్యులతో మాట్లాడాడు. ఒకసారి చెప్పినప్పుడు వినుకోవాలిగా. 3 సార్లు చెప్పినా కూడా వారు వినలేదు. అంటే వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఆయన గుర్తించి మాట్లాడాడు. అక్కడ ఆ చెట్టుకున్నటువంటి లోపాన్ని చూసి మాట్లాడాడు. అక్కడ నీలో నాలో మనలో ఉన్నటువంటి లోపం ఏమైందో ఆ లోపాన్ని సరిచేయుటకు ఆయన తన దాసుల ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనము అవగాహన చేసుకోగలిగితే, నాకు గదిలో పక్కన వాళ్ళకి అనుకుంటే మరి నీకు ఇంకేం లేవా? కాబట్టి దేవుని వాక్యము నాకు అని గమనించాలి. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. మొట్టమొదటిగా ఇక్కడ పలికేటువంటి మాట ఏదైతే ఉందో అది నా దేవుడు నాతో మాట్లాడడానికి ఈ ఆదివారం దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పని నువ్వు గ్రహించగలిగితే అప్పుడు అది నీ మాట అవుతుందండి. ఆశీర్వాదాలు ప్రకటించినప్పుడు మాత్రమే ఈ మాట నాకే అనుకోవడం కాదు. కొన్నిసార్లు సరిదిద్దబడేటువంటి మాటలు మన ఎదుటికొచ్చినప్పుడు తప్పక వాటిని అంగీకరించాలి. వాటిని స్వాధీనపరచుకోవాలి. మనం వాటిని అంగీకరించేటువంటి మనస్సును మనం కలిగి ఉండగలిగితే తప్పక దేవుడు తన కార్యాన్ని మన నుండి ప్రారంభిస్తాడు. దేని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ కృపావరమునందును లోపము లేకుండా ఉన్నటువంటి కొరింథీ సంఘమును దేవుడి ఉదయకాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకునేటువంటి సంఘముగా కనబడతా ఉంది. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకోవడానికి ఎన్నో అవకాశాలు భక్తి జీవితంలో అనేకులకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన తర్వాత వారు చేసిన ఆలోచన మనం గమనించగలిగితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ముప్పై 31 వచ్చిన రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునిను. రాజు నాట ఈ మాట ఉండగా చాలండి. ఎవరైనా నెబుకద్నెజరు అనబడేటువంటి రాజు దేవుడిచ్చిన అవకాశము, అతడు రాజ్య పరిపాలన చేయడానికి ఇచ్చాడు దేవుడు అవకాశం. తన గొప్పతనాన్ని బట్టో కాదు దేవుడిచ్చిన అవకాశం అది. ఈ రోజున నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామనంటే మన గొప్పతనం బట్టి కాదు, ఆయన కృపను బట్టియే, ఆయన కటాక్షమును బట్టియే. ఒకవేళ మనం ఈ స్థాయిలో ఉన్నామనంటే, ఈ పరిస్థితిలో ఉన్నామనంటే, ఆరోగ్యకరంగా ఉన్నామనంటే, ఏది ఏమైనప్పటికీ అన్నీ కూడా దేవునికి ఆపాదించే మనసు మనకు ఉండాలండి. మేలు చేసినప్పుడేమో అన్నీ నా బలం అని, కీడు చేసినప్పుడేమో అంత దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదని అంటట. మేలైనా కీడైనా ఇక నా దేవుడు అనుమతించాడు అని కనుక నువ్వు ఆలోచన చేయగలిగితే అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. కుదిరినప్పుడు ఒకలాగా, కుదరినప్పుడు మరొకలాగా ఈ మాటలు దేవుడు నచ్చదండి. బబులోను అనబడేటువంటి సామ్రాజ్యంలో అధికారిగా నిలవబెట్టినటువంటి వ్యక్తి నెబుకద్నెజరు అయి ఉండగా, ఆ నెబుకద్నెజరుకి ఇచ్చినటువంటి కాలంలో పరిపాలన చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పరిపాలన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు.
పరిపాలన చేస్తున్నాడు, అనేక గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, మంచి మంచి కట్టడాలు కట్టాడు, అనేకులు కూడా ఆశ్చర్యపడేటట్లుగా ఇదిగో ఈ రాజు కాలంలో ఈ పట్టణము కట్టాడని చెప్పనని అనేకులు చెప్పుకునేటట్లుగా ఈ బబులోను అనబడేటువంటి మహాపట్నాన్ని కట్టడానికి తన పరిపాలనలో దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన కాలంలో ఇచ్చినప్పుడు అవకాశమును బట్టి కట్టగలిగాడు. అయ్యా ఈ పట్టణం కట్టానంటే నా గొప్పతనం కాదయ్యా, దేవుడు ఇచ్చాడు, ఏదో నా పరిపాలన కాలంలో నాకు అవకాశం ఇచ్చాడు, నేను కట్టాను. ఆయన గనక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఏడ కట్టేవాడిని అని అనాల్సింది పోనిచ్చి తను అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో బబులోను ఈ మహావిశాల పట్టణము ఏమంటున్నాడు? నా బలాధికారము. అంటే ఏ బలం చేత కట్టాడంట? నా బలము. తన బలము హెచ్చించుకోవడానికి ఇష్టపడుతున్నాడు.